నమస్తే. వెల్కమ్ టు రియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. భూమన కరుణాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు చేసినటువంటి యతిరాజ జీఆర్ స్వామి కావచ్చు, మొన్న పెత్తంజీఆర్ స్వామి పైన చేసినటువంటి ఒక వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా శ్రీనివాసానంద సరస్వతి స్వామి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఎక్కడో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్ని పైన, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. హిందూ మతంపై ఇలాంటి దాడుల్ని ఎలా చూడాలంటారు సార్? అంటే స్వామీజీలని భూమన కరుణాకర్ రెడ్డి టార్గెట్ చేయటం, సాధువుల్ని ఈ విధంగా నిందించటం, ఇవాళ మొత్తం అన్ని పీఠాలు మొత్తం స్వామీజీలంతా కూడా ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి పైన భగ్గుమంటున్నారు, నిప్పులు కురిపిస్తున్నారు. ఎందుకు ఈరోజే పెట్టాడు ఆయన ప్రెస్ మీట్. ఆ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఏమని భూమన కరుణాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు. ఒకటే మాట, పరకామణి చోరీ కేసు గురించి మాట్లాడుతూ ఆ సతీష్ కుమార్ చావుకి నువ్వే కారణం అన్నాడు. ఆ రైల్లో మనం చూసాం కదా, అదేదో ఆత్మహత్య అంటాడు భూమన కరుణాకర్ రెడ్డి. అది హత్యో ఆత్మహత్యో తెలియక ప్రభుత్వం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తే ఇతను ముందే ఆత్మహత్య అని చెప్పి దాన్ని చేస్తే ఆ సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు ఫైర్ అయ్యారు. ఏమని చంపేశారు అని చెప్పి చెప్పిందే కుటుంబ సభ్యులు. అంటే హత్యని ఆత్మహత్యగా చిత్రించాలని చూశాడు పరకామణి చోరీ కేసులో. ఇప్పుడు ఇతని స్థాయి ఏంటి, ఇతనేంటి, ఇతను మరి పెద్దజీయంగర్ స్వామిని ప్రశ్నలు అడిగితే అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ని బెదిరించి లేఖ రాయించాడు అంటాడు. ఇప్పుడు ఈరోజు ఆయన మీరు చెప్పారు ఆ యతిరాజ పీఠం కర్ణాటకలో మెల్కోటే, యతిరాజ జీఆర్ స్వామి లేఖ రాశాడు. ఎవరికి రాశాడు? ఈ సీఎం చంద్రబాబుకి రాయటం కాదు, అసలు ఏకంగా ప్రధాని మోడీకే రాశారు. దేశంలో అన్ని పీఠాలు ఇవాళ బొగ్గుమంటున్నాయనేది అదే. మొత్తం పీఠాధిపతులంతా కూడా ఇవాళ ప్రధాని మోడీకి లేఖలు రాస్తున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖలు రాస్తున్నారు. ఇలాంటి పాపం, ఇలాంటి పాతకాలు మళ్ళా పునరావృతం కాకూడదు. దోషుల్ని కఠినంగా శిక్షించండి. సుబ్బారెడ్డిని జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఇవాళ దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఇవాళ ఏంటి నిప్పులు కురిపిస్తున్నారు. అదే అంది జాతీయ మీడియా. మనం చూసాం మొన్న రిపబ్లిక్ టీవీలో అర్ణవ్ గోస్వామి ఏ విధంగా ఫైర్ అయ్యాడో. వాట్ ఈజ్ దిస్ జగన్ అని. ఐ థింక్ యు ఆర్ ఏ క్రిస్టియన్ అంటూ రిమెంబర్ జగన్, 100 crores ఆఫ్ హిందూస్ ఆర్ దేర్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అండ్ వోకప్. గుర్తుపెట్టుకోండి, నిద్ర పోయేటప్పుడు నిద్ర మేల్కునేటప్పుడు 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు అన్నాడు. చేసింది పాపం, మళ్ళా సమర్థించుకోవటం పాపం కాదు. అసలు ఇది పాపానికి పరాకాష్ట, ఇది పాతకానికి పరాకాష్ట వీళ్ళు చేసింది. ఆయన యతిరాజ స్వామి ఏది ఆ జీఆర్ స్వామి ఆ మైసూర్ ఆయన మెల్కోటి రాసిన లెటర్ చదివితే నెయ్యి ఎందుకు వాడతారు, అసలు నెయ్యి యొక్క గుణం ఏంటో చెప్పాడు. శుద్ధి చేసే గుణం ఉంటుంది. ఇప్పుడు మనం కూడా నెయ్యి తింటాం, నెయ్యి వేసుకుంటాం. ఎందుకు? రక్తశుద్ధి కోసం. దేనికి లేనటువంటి గుణం దానికి ఉంటుంది, శుద్ధి. అట్లా శుద్ధి చేసే గుణం ఉన్నది కాబట్టే ప్రసాదాల్లో వాడతారు, స్వామివారికి పెట్టేటప్పుడు దీపారాధనలో వాడతారు, అభిషేకాల్లో వాడతారు. ఇప్పుడు పంచామృతాలు నీకు తెలుసు కదా, ఎందుకు పోస్తారు? శుద్ధి. ఆ శుద్ధిని అశుద్ధం చేశారు. ఈ అశుద్ధం తినేవాళ్ళు అనాలా, లేకపోతే ఈ అశుద్ధ రాజకీయం చేసేవాళ్ళు అనాలా, అశుద్ధ పార్టీ అనాలా? ఈ పాపాన్ని సమర్థించేవాడు కూడా పాపే. ఏది ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి ఇష్యూలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆ చిన్నప్పన్న వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతున్నారు కొంతమంది. వాళ్ళు అది తెలుసుకోవాలి. ఏది దేవుడు మనల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అరే జగన్మోహన్ రెడ్డి మీటింగుల్లో ఏం చెప్పేవాడు ఇప్పుడు గుర్తొచ్చింది. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అనేవాడు ప్రతిసారి. ఇతను దేవుడికే నామాల ఏం పెట్టాడు, దేవుడికే శటకోపం పెట్టాడా, కక్ష కట్టాడు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే వీళ్ళందరూ కూడా దేవుడిపై పగబట్టారు. అంటే గాది కింద పందికుక్కలు చేరినట్టుగా గుడి కింద చేరారు ఈ పందికుక్కలన్నీ. తిరుమల తిరుపతి దేవస్థానం పైన కన్నేసి
అక్కడ సంపద మీద కన్నేసి, అక్కడ రాబడి మీద కన్నేసి వీళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం అక్కడ చేరారు. ఎంతమంది ధార్మికవేత్తలు లేరు, నీ పార్టీలో ఎంతమంది ఆధ్యాత్మికత ఉన్న నాయకులు లేరు, వాళ్ళను పెట్టకుండా టీటీడీ బోర్డు చైర్మన్గా తన బాబాయిని ఎందుకు పెట్టుకున్నాడు? జగన్ ప్రమాణం చేసిన 20 రోజులకే అతన్ని ఎందుకు నియమించాడు? అంటే అసలు 20 రోజులు కూడా దాన్ని వదలకూడదు, అయిపోతుంది, తినేయాలా తాగేయాలా అన్న ఒక దావాద్రి. అరే మొదటి రోజు నుంచి సుబ్బారెడ్డి ఆర్జిత సేవల తోమాల సేవ 3,000 ఏంటి 10,000 చేసుకో, వేలంపాట నువ్వే చేసుకోవయ్యా. అభిషేకం 2,500 ఏంటి 10,000 చేయి, అది 10,000 చేసావు కదా. అంటే కమర్షియల్ వ్యాపారం వీళ్ళు చేసింది. ఆ తిరుపతి లడ్డుని స్వీట్ షాపులో అమ్మాలని చెప్పాడు, స్వీట్ షాపులో అమ్మిచ్చాడు. కరోనా టైంలో ఈ లడ్డే రేషన్ వెహికల్స్లో మరి తీసుకెళ్ళి అమ్మిచ్చాడు. అరే ఓట్లకు కూడా పంచారు. వీళ్ళకేసే ఓటర్కి వేసేటటువంటి ఆ ఓట్ల కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పుడు డబ్బులతో పాటు ఈ రేషన్ వాహనాలు, మీరంటే గుర్తొచ్చింది, ఒక్కొక్క ఓటుకి ఒక్కొక్క లడ్డు చొప్పున పంచుకుంటూ వెళ్ళారు. అంటే ప్రతి ఓటరుతో కూడా ఈ కెమికల్ లడ్డు తినిపించారు, ఈ విషం తినిపించారు. వీళ్ళు మామూలు పాపం కాదన్నమాట చేసింది. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు మరి కర్ణాటక ఆయన వాళ్ళు ఒక లేఖ రాశాడు కదా, యతిరాజ జీఆర్ స్వామిని కూడా ప్రశ్నలు అడుగుతాడా? నిన్న పెద్ద జీఎంగర్ స్వామిని అడుగుతున్నాడు, ఏమని, అసలు మీరు మరి ఇది బయటకు వచ్చినప్పుడు ఎందుకని లేఖ రాయలేదు, దీనిపైన సుప్రీంకోర్టు సిట్ వేసినప్పుడు ఎందుకు లేఖ రాయలేదు, సుప్రీంకోర్టు వేసిన సిట్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసినప్పుడు నెల్లూరు కోర్టులో ఎందుకు లేఖ రాయలేదని అడుగుతున్నాడు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడిగా, ఒక క్రైస్తవుడిగా నల్లరాయి అన్నాడు, చెప్పుతో కొడతానన్న పెద్ద మనిషి. ఇటువంటి వాళ్ళని టీటీడీ బోర్డులో పెట్టాడు రాజశేఖర్ రెడ్డి అప్పట్లోనే. విజయసాయి రెడ్డిని ఒక మెంబర్గా, ఇతను ఒక మెంబర్గా, చివరికి ఇతను చైర్మన్ చేశాడు. సుబ్బారెడ్డి చైర్మన్గా, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడుగా, తుడా చైర్మన్గా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే. అందరూ ఆ బుగ్గమఠం భూములు ఆక్రమించారు. 125 ఎకరాలు ఉండేది బుగ్గమఠం భూమి, ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 35 సెంటు ఉంది. ఎక్కడ 125 ఎకరాలు, ఎక్కడ 35 సెంటు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఇల్లు కట్టుకోవటం, నాకు తెలియదు, మా తమ్ముడు కొన్నాడనో ఏదో చెప్తాడు. అక్కడ గోశాల కడతాడు, అక్కడ గుడి కడతాడు. అంటే ఏంటి, ఆ గుడి ముసుగులో, ఆ గోశాల ముసుగులో వీళ్ళు చేస్తున్న పాపాలు ఇవన్నమాట. సార్ మొన్న మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఓన్లీ 235 కోట్లకు సంబంధించిన కుంభకోణం కాదు, ఇది కావాలనే హిందూయిజం మీద చేసిన దాడి, ఈ అసలుకి వాళ్ళు దోచుకోవాలనుకుంటే చాలా వ్యవస్థల్లో చాలా దోచేసుకున్నారు, కానీ ఇది ఓన్లీ దోచుకునేటువంటి ఒక వ్యవస్థ కాదు, ఖచ్చితంగా ఇక్కడ ఏదో మతం మీద చేసిన దాడి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చూస్తుంటే నిజంగా మీరు అన్నట్టుగా ఈ స్వామీజీల మీద కావచ్చు, సాధువుల మీద కావచ్చు, చేస్తున్న దాడి కావచ్చు, ప్రశ్నలు కావచ్చు, అంతే అనిపిస్తుంది. మీరేమంటారు? అంతే కదా మరి. ఏది ఇప్పుడు సుబ్బారెడ్డి ఏమో ఇది కల్తీ అని ఒప్పుకున్నాడు, డైరెక్ట్ చైర్మన్ ఒప్పేసుకున్నాడు, అవును సిట్టే చెప్పింది అని నేను ఒప్పేసుకుంటున్నాను చెప్పి. ఆయన ఇప్పుడు 2-3 ప్రెస్ మీట్లు పెట్టి కల్తీ జరిగింది నిజమే అని అతను ఒప్పుకుంటే వీళ్ళు కల్తీ జరగలేదని చెప్తారు. ఒక పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఫస్ట్ ఏమో జంతు కొవ్వు లేదు అని ఉంది ఛార్జ్షీట్లో. ఇప్పుడు మీరు అన్నారు ఉండవల్లి, ఉండవల్లి ఏంటి, ఆ 20వ పేజో ఏదో చూసి అతను ఏదో మాట్లాడుతూ రకరకాలుగా మాట్లాడాడు. ఆ జంతు కొవ్వు కలవలేదని చెప్తాడు. జంతు కొవ్వు కలవలేదన్న మాట వెంటనే కల్తీ జరగలేదంటారు. ఇక్కడ 60 లక్షల కిలోలు కెమికల్స్ మీరు వాడింది, పామ్ ఆయిల్, పామ్ కెర్నాయిల్, అరే ఇంకా 8 లక్షల కిలోలు కెమికల్స్ కలిపారు. ఏది, ఆ ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, ఆ బీటా కెరోటిన్, ఇట్లాంటి కెమికల్స్, ఇట్లాంటి ఆయిల్తో వీళ్ళు తయారు చేసింది నెయ్యిగా అమ్మి డబ్బు చేసుకుని అబ్బే వాళ్ళతో మాట్లాడిస్తారు. మళ్ళీ ఎవరితో, ఆ జర్నలిస్ట్ సాయితో, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్తో, ఇప్పుడు ఈ ఉండవల్లితో. ఏంటి ఏంటి దరిద్ర ప్రచారం అంటున్నాడు ఆయన. ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వర్. ఏంటి దరిద్ర పని అని ఎందుకు అనాలా? జగన్మోహన్ రెడ్డి ఏంటి దరిద్ర పని అని ప్రశ్నించాలి కదా.
ఇప్పుడు ఆవులే లేనటువంటి డైరీకి నువ్వు నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడాలు ఏంటి? వాళ్ళు అసలు ఆవు లేదు, నెయ్యి లేదు, అసలు వాళ్ళేమో పామాయిల్ కెమికల్స్ కలిపి చేయటం ఏంటి? ఆ అశుద్ధంతో స్వామివారికి అభిషేకాల, లేకపోతే దీపారాధనలా? అంటే అశుద్ధం అంటే నేను అనేది వేరే మీనింగ్తో కాదు, శుద్ధి కానిది అశుద్ధమే కదా. స్వాములు చెప్పింది అదే కదా సార్, నెయ్యి ఉన్నదే శుద్ధి చేస్తానికి అని చెప్పి. అంటే ఇవాళ ప్రజలు అదే నిర్ణయించుకోవాల్సింది, భక్తులు ఇవాళ అదే చర్చించేది కూడా. ఇది అసలు ఒక రాజకీయ పార్టీయా, ఇది ఒక అశుద్ధ పార్టీయా అంటుంది అదే. ఇప్పుడు ఒకటి హార్పిక్లో వాడారు, లప్సా వాడారు. అది మనం చెప్పేది చంద్రబాబు చెప్పారా, పవన్ కళ్యాణ్ చెప్పారా? సిట్ చెప్పింది. ఆ లప్సా 8,900 కిలోలు ఎక్కడ కొన్నారో చెప్పింది, దేంట్లో కలిపారో చెప్పింది. సిట్ ఛార్జ్ షీట్లో విషయాలు వీళ్ళు మాట్లాడితే ఏంటి దుష్ప్రచారం అంటారు. సార్ నాకు ఇది ఒక్కటి అర్థం కాలేదు సార్. గతంలో కూడా ఎలక్షన్ టైంలో చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి వీళ్ళు కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళ గురించి మాట్లాడకుండా దీని గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక నిజంగా వీళ్ళ హయామే ఉంటే మళ్ళీ దీన్ని కూడా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకునేవారంటారా? వేసుంటాడేమో సుబ్బారెడ్డి, ఇప్పుడు ఇవాళ రేపు వేస్తాడో మరి వేసాడు. ఆల్రెడీ ఇప్పుడు ఒక 4 పిల్స్ వేసినట్టున్నాడు. ఆ అధికారికి నన్ను విచారించే అర్హత లేదు అని ఒక పిటిషన్ వేశాడు. మరి నేను నా భార్య బ్యాంక్ అకౌంట్స్ యాక్సిస్ బ్యాంక్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇంకో పిటిషన్ వేశాడు. ఇప్పుడు ఛార్జ్ షీట్ మరి కోర్టులో ఉంది కాబట్టి దీనిపై చర్చించకూడదు అని ఒక గ్యాగ్ ఆర్డర్ తెస్తాడేమో. మీరు గుర్తు చేశారు. ఇప్పుడు సుబ్బారెడ్డికి మరి మంచి ఆలోచన ఇచ్చారు మీరు. ఒక రకంగా చెప్పాలంటే దోషం కాదు, ఇది ద్రోహం అన్నమాట. ఇది దైవ ద్రోహం. దీనికి ఇంకా నిష్కృతి లేదు. సో చూద్దాం సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నిజంగా హిందూ మతాలపై కావచ్చు, సాధువులపై కావచ్చు, లేదంటే మనకు పెద్దంజీయ స్వాముల మీద కావచ్చు, ఇలాంటి వారిపైన ఇలాంటి దాడి మాత్రం సరైనది కాదని చెప్పి ఎంత చెప్పినా వినడం లేదు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.